ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వరి పంటను అధికంగా వేశారు. అత్యధికంగా వర్షాకాలంలో వరి పంటలను సాగు చేస్తున్న సన్న రకాలు అత్యధికంగా సాగు చేస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిశాయి. వర్షాలు కురిసిన నేపథ్యంలో పంటలకు చీడపూడలు అందుకున్నాయని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 5.5 లక్షల పైగా వరి పంటను సాగు చేస్తున్న రైతులు అత్యధికంగా సన్న రకాన్ని 80% పైగా సన్న రకాన్ని ధాన్యాన్ని సాగు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 3.5 లక్షల పైగా ఎకరాల్లో సన్న రకం పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. వరి పంటకు పూర్తిగా అత్యధికంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో వరి పంటకు చీడపూడలు ఆశించినాయి. దోమపోటుకు పూర్తిగా ఆందోళన గురవుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా దోమపోటు ఆశించి ఈ పంట ఏదైతే కోత దశకు ఏదైతే కాండం మధ్యలో ఏదైతే దానికి సంబంధించి దోమపోటు వ్యాపించడం, పూర్తిగా కాండాన్ని ఏదైతే పొలము వీనే సమయంలో, పొలం పొట్ట దశ ఉన్న సమయంలో పూర్తిగా దోమపోటు వ్యాపించి కాండం బయటికి రాకుండా ఉంటున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అందరికి సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. 80% పైగా రైతులు ఇప్పటికే మా పంట పొలాలు ఖరాబ్ అయ్యాయని చెప్పి ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అందరికి సంబంధించి ఇక్కడ రైతులు ఉన్నారు. వారు పంట చేలలో ఎలాంటి మందులు కొడుతున్నారు, ఏమైంది అనే అంశానికి సంబంధించి పూర్తిగా రైతులను అడిగైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల వరి వేశారు, ఏంది అసలు మీ పంట పొలాలు ఎలా ఉన్నాయి? బీపీటీ వేసినాం 3 ఎకరాలు. ఎలా ఉన్నాయి? మొత్తం తెగులు వస్తుంది, మొత్తం మెండకు తెగులు, మళ్ళీ ఇవి దోమ వస్తుంది, మళ్ళీ తాటాకు తెగులు, అన్ని రోగాలు వస్తున్నాయి సార్. నేను 4 సార్లు స్ప్రే చేసిన సార్. 4 సార్లు స్ప్రే చేసినా కూడా ఇంకా తగ్గడం లేదు, ఇంకా పెరుగుతూ ఉంది కానీ తగ్గడం లేదు. మీరు ఎన్ని ఎకరాలు వరి సాగు చేశారు? అంటే వరిలో ఏ రకం వరి వేశారు? మేము దొడ్డు వేస్తామంటే గవర్నమెంట్ ఏమన్నారు సారు, సన్నాలు వేసుకుని దొడ్డు తీసుకున్నాము అనగానే నీరుడు కూడా సన్నాలు వేసినాం. బీబీటీ మంచిగానే దిగుబడి వచ్చింది. ఈసారి కూడా గట్టనే నీరుడు మేరంగా దిగుబడి వస్తుంది కదా, సన్నాలు బీబీటీ మంచిగా తినడానికి బాగుంటాయని వాళ్ళు చెప్పిన ప్రకారమే మేము వేసినాం. కానీ ఈసారి వైరస్ అది ఏదో రోగము మందులు కొడుతూ ఉన్నాం కానీ తగ్గుతలేదు, పూరా ఇరకబట్టకపోతున్నది. అది వాటిలో వెళ్తాయా వెళ్ళయా మరి, ఇంతగానో లాగడి ఖర్చులు మందులు మాగులు కొట్టుతున్నాము కానీ ఇక రైతుకి ఏం మిగులువట్లేదు, ఇంతగానం చేస్తున్నాం. అధికారులు వచ్చారు ఇక్కడికి చూసి? ఇక అధికారులు ఎవరు రాలేరు సారు, ఇక రైతులే చూసుకుంటున్నాము. మొగోళ్ళమా ఈసారి అమ్మించుకుంటా, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం కొడుతున్నావు అని ఇంతే అనుకుంటున్నా కానీ ఎవరు రాలే, మీరు వచ్చింది సార్. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు ఉంది మీకు వరి? మాకు 8 ఎకరాలు ఉందండి సార్. ఈ వైరస్ వల్ల అగ్గి తెగులు, పాము, దోమ, కాటాకు తెగులు ఉంది. ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ అవ్వట్లేదు. ఈ అధికారులు దీన్ని ఏమి సూచనలు చెప్పడం లేదు. సో మేమేమంటున్నాం అంటే అధికారులు కొంచెం మాకు సలహాదార మేరకు ఏమైనా చెప్తే కనుక మేము ఆ మందులు కొడతామండి. ఈ తెగులు అనేది పోవట్లేదండి. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు ప్రతి సంవత్సరం? ఈసారి ఎలాంటి వరి ధాన్యాన్ని వేశారు? 8 ఎకరాలు వరి సాగు చేసినాం సార్. అది మరి వరంగల్ 44 అని, బీపీటీ అని, అది సిద్ధు అని 3 రకాల వైర్ చేసినాం. ఇది 3 ఎకరాలు. ఏది ఏ పైరు చేసినా కానీ అది తెగులు ఉన్నది. తెగులు 3 సార్లు స్ప్రే చేసినాం సార్. స్ప్రే చేసినా కానీ తగ్గడం లేదు. దానికి తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని గవర్నమెంట్ని కోరుచున్నాం సార్. ఇలాంటి వైరస్ ఎప్పుడన్నా వచ్చిందా మీ పంట చేనులో? 8 సంవత్సరాల కింద వచ్చింది సార్. 8 సంవత్సరాల కింద వచ్చింది, మరి ఇప్పుడే వచ్చింది. అలా ఇది ఏమిటో కానీ వాతావరణమా ఏమిటి అర్థమవుతలేదు. ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి కదా ఈ మందు కొడితే పోపని వాళ్ళు కూడా చెప్పలేదు. మా ఇష్టం ఉన్న తేవాలా కొట్టాలి అంతే. ఈ సంవత్సరం బాగా వచ్చేసింది విపరీతం. ఎవరు చూస్తే కోతకు వచ్చినట్టు కొడుతున్నాయి పొలాలు. ఇవన్నీ కోతకు వచ్చినట్టు చూస్తున్నాం. ఇరకబట్టుకపోతుంది పొలాలు. ఈ నెల అంటే కష్టం. మనిషికి జ్వరం వస్తే కోలుకోవాలంటే కష్టము. ఇప్పుడు ఆ పొలం కష్టం అవుతుంది. అగ్రికల్చర్ ఆఫీసర్ కొద్దిగా వచ్చి చూసి ఈ మందు కొడితే జడించిందని చెప్తే వాళ్ళు మేము ఫాలో అవుతాం కదా. మొత్తంగా చూడవచ్చు, రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. పూర్తిగా మా పంట చేలకన్నింటి కూడా దోమపోటు వచ్చింది. దోమపోటు వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికే జిల్లాకు సంబంధించిన అధికారులను కూడా అప్రమత్తం చేశారు బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. అయితే పూర్తిగా అధికారులు, శాస్త్రవేత్తలు కానీ అదే కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు కానీ పూర్తి స్థాయిలో ఈ పంట చేలను పరిశీలించాలి. పంట చేలకు ఏదైతే ఎలాంటి చీడపీడలు రాకుండా ఏమి మందులు కొడితే బాగుంటుందనే కోణంలో కూడా జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు. దానికి అందరికీ కూడా అధికారులను కూడా ఆదేశించారు. ఈ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తిగా వ్యవసాయ అధికారులను అయితే
అప్రమత్తం చేశారు. దీనికి అందరికి సంబంధించి ఎక్కడైనా సరే రైతుకు ఇబ్బంది కాకుండా రైతుకు దోమపోటు నివారణకు సంబంధించి మందులు, సలహాలు, సూచనలు ఇవ్వాలని చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దోమపోటుకు అత్యధికంగా రైతాంగం నష్టపోతుంది. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో తగిన సమయంలో దోమపోటు నివారణకు అధికారులు సూచనలు, సలహాలు ఇవ్వాలి. రైతాంగాన్ని ఇబ్బందులు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులపైన ఉందని చెప్పి అది వరి పంటలకు చీడపులు ఆశించి రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితిని చూసుకోవచ్చు. మనం నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం అభంగపట్నం శివారులో ఉన్నాం. రైతులు పూర్తిగా వరి పంటకు సన్నధాన్యానికి దోమకాటు వచ్చిందని చెప్పి మందులు స్ప్రే చేస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా దోమపోటు రాకముందైతే వరిలో అత్యధికంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో పంట పొలాల్లో అత్యధికంగా నీరు ఉండడం వల్ల దోమపోటు వ్యాపిస్తుందని చెప్పి అధికారులు సూచనలు, సలహాలు ఇస్తున్న పరిస్థితి నెలకొంది. మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా చీడపీడలు రాకుండా ముందుగా పంట చేలలో ఉన్న నీటిని కూడా బయటికి తొలగించాలి. నీటిని తొలగించినప్పుడు 40% రోగ నిరోధనకు అవకాశం ఉంటుంది. రోగం రాకుండా ఉండే విధంగా అవకాశాలు ఉంటాయని చెప్పి వ్యవసాయ అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు అత్యధికంగా దోమకాటుకు గురైనప్పుడు పంట చేలకు దానికి సంబంధించి 2 మీటర్లకు ఒకసారి పాయలు ఇట్లా తీస్తే బాగుంటుందని చెప్పి వ్యవసాయ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇక్కడ చూసుకోవచ్చు. దోమపోటుకు పూర్తిగా పంట అంతా ఎండిపోయే దిశకు వచ్చింది. దీనికి అందరి సంబంధించి రైతులైతే పూర్తిగా చీడపీడల నుండి పంట పొలాలను కాపాడుకునే దిశగా మొత్తంగా రైతులు మందులు స్ప్రే చేస్తున్న పరిస్థితి. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు వారు మందులు అయితే స్ప్రే చేస్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి దోమపోటుకు గురైన పంట చేను పూర్తిగా కాండం మొత్తంగా ఎండిపోయే ప్రమాదం ఉంది. ముందుగా కాండం దగ్గర దోమలు విపరీతంగా దోమకాటుకు పూర్తిగా ఈ పంట ఈ చెట్టు అంతా ఇది ఏదైతే వరి కాండం మొత్తం ఎండిపోయే పరిస్థితి నెలకొన్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ చూడొచ్చు. దోమపోటుకు గురైన మొలకలు ఇలా ఈ విధంగా ఎండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో దోమపోటుకు గురైనప్పుడు మొదటగా ఈ కాండాన్ని ఇలా తినేస్తూనే పరిస్థితి అయితే నెలకొంటుంది. ఈ కాండం తినిపోయిన తర్వాత దీనికి ఉన్న ఏదైతే గెల ఉంటుందో ఆ గెల పూర్తిగా ఎండిపోతుంది. ఆ ఎండిపోయినప్పుడు రైతుకు పూర్తిగా ధాన్యానికి దిగుబడి అయితే తగ్గుతున్న పరిస్థితి. ఈ దోమపోటు నివారణకు పూర్తి స్థాయిలో ముందుగా రైతులు సలహాలు, సూచనల మేరకు ముందుగా అత్యధికంగా వర్షాలు కురిసినప్పుడు పొట్ట దశకు వరి వచ్చినప్పుడు పొలంలో ఉన్న నీటిని కూడా బయటకు తీసేయాలి. బయటకు తీసేసినప్పుడు 40% రోగ నిరోధన రోగం రాకుండా కాపాడే విధంగా దోమలన్నీ బయటకు వెళ్లే విధంగా ఉంటాయని చెప్పి వ్యవసాయ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొని. దీనికి అందరికి సంబంధించి పంట చేలల్లో నీళ్లు లేకుండా చూసుకోవాలి. మొదటగా నీళ్లు తీసేసిన తర్వాత తేమ శాతం ఉండడం వల్ల అత్యధికంగా దోమపోటు వస్తుంది. దానివల్ల పూర్తిగా తేమ శాతాన్ని తీసేసిన తర్వాతనే మందులు స్ప్రే చేసుకోవాలి. ఎక్కడైనా సరే రైతులకు తమకు ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో పంట చేలను కాపాడుకునే దిశగా అయితే రైతులు పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతుంది. ఒక్కొక్క రైతు 8 నుంచి 10 ఎకరాలు వరి సాగు చేస్తున్న పరిస్థితి, సన్నధాన్యాన్ని అత్యధికంగా సాగు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొని. నిజామాబాద్ జిల్లాలో 3.5 లక్షలకు పైగా సన్నధాన్యం వరి సాగు చేస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. మొత్తానికి ఈ పంటలకు సంబంధించి పూర్తి స్థాయిలో వరి ధాన్యం అయితే సాగు చేస్తున్న నేపథ్యంలో వరికి చీడపీడల నుండి కాపాడుకునే దిశగా ఆ వ్యవసాయ అధికారులు పూర్తి స్థాయిలో ఈ పంటలకు సంబంధించి రోగ నిరోధం ముందుగా రాకుండా ఇలాంటి చర్యలు అయితే తీసుకోవాలి. వచ్చిన తర్వాత వ్యవసాయ అధికారులు సూచించిన దానిపైన ఏదైతే ఉంటుందో ఆ మందులే స్ప్రే చేయాలి. ఎందుకంటే మనకు జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్ లాంటి ఒకటే ట్యాబ్లెట్ వేసుకుంటాం. సర్వరోగ నివారణకి సంబంధించి అన్ని ట్యాబ్లెట్లు ఒకేసారి వేసుకోదు. కాబట్టి ఏదైతే రోగం వచ్చిందో ఆ రోగానికి తగిన మందును స్ప్రే చేస్తే త్వరగా పంటకు సంబంధించిన చీడపీడలు పోతాయని చెప్పి వ్యవసాయ అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే నెలకొని. దీనికి అంతటికి సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దోమపోటుకు గురైన వరి చేలను 80% ఇప్పటికీ వరి చేలన్నీ కూడా దోమకాటుకు గురై వాటన్నింటినీ కూడా సలహాలు, సూచనలు వ్యవసాయ అధికారులు త్వరితగతిన రైతులకు అందజేయాలని చెప్పి జిల్లా అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.